సో ప్రెసెంట్ ఉన్న హ్యూమన్ లైఫ్ స్టైల్ వల్ల చాలా మంది ఫేస్ చేస్తున్న ముఖ్యమైన ప్రాబ్లం ఏంటంటే కిడ్నీ ఫెయిల్యూర్. సో ఈ కిడ్నీ ఫెయిల్యూర్ చాలా రకాల కారణాల వల్ల వస్తుంది. సో కొన్నిసార్లు మనం తీసుకునే ఆహార పదార్థాల వల్ల వస్తుంది, కొన్నిసార్లు మనం తాగే వాటర్ వల్ల కూడా వస్తుంది, మన లైఫ్ స్టైల్ లైక్ మనం డైలీ రొటీన్ వల్ల కూడా కొన్నిసార్లు వస్తుంది అనమాట. సో ఈ అన్ని క్వశ్చన్స్ కి వాళ్ళు కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా చేంజ్ చేసుకోవాలి, ఇలాంటి క్వశ్చన్స్ కి మనం ఆన్సర్ కావాలంటే మన దగ్గర ఒక స్పెషలిస్ట్ ఉండాలి. ఆ స్పెషలిస్ట్ ఎవరంటే నెఫ్రాలజిస్ట్ ఉండాలన్నమాట. సో తెలంగాణలోనే ది బెస్ట్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ శ్రీ భూషణ్ రాజు గారు మనతో ఉన్నారనమాట. ఆయన మన నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో నెఫ్రాలజీ డిపార్ట్మెంట్ లో హెడ్ అన్నమాట. సో నెఫ్రాలజిస్ట్ మన శ్రీ భూషణ్ రాజు గారిని ఈ నెఫ్రాలజీకి సంబంధించిన మన కిడ్నీ ప్రాబ్లమ్స్ కి సంబంధించిన అన్ని క్వశ్చన్స్, ఎలాంటి క్వశ్చన్స్ అయితే ఉంటాయో అన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. నమస్తే అమ్మా. డాక్టర్ గారు ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నానమ్మా, థ్యాంక్ యూ. సార్, ఇప్పుడు మీ వల్ల చాలా మందికి మీరు ఇచ్చే ఆన్సర్స్ చాలా మందికి యూజ్ అవుతుందని నేను చాలా అనుకుంటున్నాను మనస్ఫూర్తిగా. సో ఈ కిడ్నీ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తుంది సార్? అసలు యాక్చువల్లీ ఏంటి కాజెస్? నువ్వు ఉదాహరణకి కొన్ని ఉదాహరణలు చెప్పేసావు ఆల్రెడీ. దాదాపుగా నువ్వు ఉపోద్ఘాతంలో చెప్పేసావు కొన్ని ఉదాహరణలు. అయినా కూడా ఏ జబ్బుకైనా కూడా వాళ్ళకి వంశపారంపరమైనటువంటి జన్యుపరమైనటువంటి వాళ్ళకు ఉన్నటువంటి ఒక శరీరతత్వం వాళ్ళకు ఉండాలి. ఉదాహరణకి నువ్వు చెప్పావు ఒక ఆహారంలో తీసుకుంటే అనేసి, ఒక రకమైన ఆహారాన్ని తీసుకున్నారు, అందరికీ ఒక 4-5 ఒకేసారి అందరికీ వాంతులు విరోచనాలు అయ్యాయి, లూజ్ మోషన్స్ అయ్యాయి, జ్వరం వచ్చింది, ఫుడ్ పాయిజనింగే అనుకుందాం. కానీ వాళ్ళు అందరూ కూడా ఆసుపత్రికి వెళ్ళాల్సినంత అవసరం ఉండరు. ఆసుపత్రికి వెళ్ళిన తర్వాత కొంతమంది సిక్ అయిపోతారు, కొంతమంది సెలైన్ ఎక్కించాలి, అందులో ఒకరిద్దరికి కిడ్నీ కొంచెం కష్టం అవుతుంది, అందులో ఒకరికి డయాలసిస్ చేయాల్సిన అవసరం పడవచ్చు, లేదా అతనికి బాగా అవ్వచ్చు, లేదా అతనికి పూర్తిగా బాగా కూడా కాకపోవచ్చు. మిగతా 5 చాలా బాగా అయిపోయి ఇంటికి వెళ్ళిపోతారు కూడా. ఈ ఒకరెవరు అని చెప్పడం అన్న దానికోసం మనకి ఏమిటంటుందంటే వాళ్ళకి జన్యుపరమైనటువంటి వాళ్ళ ఒక నిర్మాణ వ్యవస్థ శరీరంలో ఎలా ఉందో దాన్ని బట్టి వాళ్ళకి ఏ జబ్బుకైనా ఉంటుంది. నిజానికి కిడ్నీ జబ్బు అని కాదు, ఏ జబ్బుకైనా కూడా మనకు ఒక రకమైనటువంటి ఒక ప్రిడిస్పోజిషన్ అంటాం, ప్రిడిస్పోజింగ్ ఫ్యాక్టర్స్ అంటాం. అంటే మన శరీర యొక్క తత్వంలో అది మనకి అంతర్గతంగా ఒక నిబిడీకృతమై ఉండాలి ఆ భావన శరీరానికి. అది క్రోమోజోమ్స్ కావచ్చు, జీన్స్ కావచ్చు, మనం ఏదైనా అనుకోవచ్చు మన భాషలో సైంటిఫిక్గా. మన శరీరంలో ఆ రక్తంలో అటువంటి భావన ఉండాలి, లేదా మన శరీరంలో ఉన్నటువంటి రకరకాల అవయవాలు చేసే రకరకాల జీవ రసాయన ప్రక్రియల్లో కొన్ని మార్పులు అందరికీ ఒకేలాగా ఉండవు. పుట్టిన పిల్లలకి మీకు తెలుసు, మీరు విన్నుంటారు, పుట్టగానే కొంతమందికి మాకు బిలిరూబిన్ బాగా పెరిగి జాండీస్ వచ్చిందండి, ఏదో ఇంక్యుబేటర్లో పెట్టాలి అంటారు. కానీ అందరికీ జరగదే అది కదా. కొంతమందికి అలా ఇంక్యుబేటర్ పెట్టిన వాళ్ళు కొందరు 2 రోజులకు బాగవుతారు, కొందరు 10 రోజులకు బాగవుతారు, కొందరికి ఏమో అసలు మొత్తం ఆ జాండీస్ అంతా పెద్ద మొత్తంలో ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం వస్తుంది. అదొక చిన్న ఉదాహరణగా చెప్పాను మీ అందరికీ కూడా, మీ అందరికీ సుపరిచితం కాబట్టి అది. అంటే దాని అర్థం ఏంటంటే శరీరంలో ఉన్నటువంటి అన్ని రకాల రసాయన ప్రక్రియలు అన్నీ కూడా ఉంటాయి. ఏదైతే మనకు జీవ రసాయన ప్రక్రియలు ఏదైతే ఉంటాయో, మన జీవించడానికి మనకు కావాల్సిన రకరకాల కార్యక్రమాలు శరీరం లోపల ఏవైతే జరుగుతూ ఉంటాయో అవన్నీ కూడా అందరిలో ఒకేలాగా ఉండవు. అది ప్రకృతిలో ఉన్నటువంటి వైచిత్రి. ఎంత చక్కగా ఉంటుందనంటే అందరూ యూనిక్గా ఉంటారు ఎవరికి వాళ్ళకే, కానీ అందరికీ కామన్గా ఇవన్నీ ఫలానా ఈ విధంగా ఉండాలి అని అంటే ఆ విధంగానే ఉంటారు. అంటే మనుషులు ఈ విధంగా ఉండాలంటే ఇలాగే ఉంటారు, కానీ చాలా చిన్న చిన్న మార్పులు. ఉదాహరణకి గుండె అందరికీ ఎడమవైపే ఉండాలి అనుకుంటాం, కానీ దాదాపుగా కనీసం 1000 మందిలో ఒక్కరికైనా గుండె కుడివైపు కూడా ఉంటుంది. సో ఆ విధంగా కూడా ఉంటుంది. అంటే కుడివైపు కానీ ఎడమవైపు కానీ గుండె ఉంటే చాలు వాడు బతికినట్టే, అంతేగాని ఎడమవైపా కుడివైపా అని కాదు. అంటే ప్రకృతిలో ఒక చిన్న మార్పు వచ్చినా కూడా ఆ జబ్బు కిందికి రాదు. అయితే చాలా మార్పులు మనిషి శరీరంలో అవన్నీ ఉంటాయి, కానీ అవన్నీ జబ్బులు రావు. కాకపోతే జబ్బులుగా మారాలి, పరిణమించాలి అని అంటే వాడికి ఇంకేదైనా ఇంకొకటి డబుల్ హిట్ ఆర్ సెకండ్ హిట్ అంటూ ఉంటాం. అలాంటిది ఏదైనా జరగాలి. అంటే ఉదాహరణకి ఒక డయాబెటీస్ అని ఒక చిన్న అందరికీ సుపరిచితమైనటువంటి ఒక వ్యాధి డయాబెటీస్. ఒక ఫాదర్కి మదర్కి ఇద్దరికి డయాబెటీస్ ఉంది. వాళ్ళ పిల్లలందరికీ కూడా రావాలనుకుందాం. ఒక 4 పిల్లల్లో అందులో పెద్దవాడు వ్యవసాయదారుడై ఉండేసి ఒక పల్లెటూరులో ఉండి కాయ కష్టం చేస్తూ చాలా మితంగా ఆహారం తీసుకుంటూ రోజంతా కూడా కష్టపడుతూనే ఉంటాడు. రాత్రిపూట మాత్రం విశ్రాంతి తీసుకుంటాడు, మితంగా తింటాడు. వాళ్ళు అందరికంటే చిన్నవాడు ఒక పెద్ద ఆఫీసర్ అయ్యాడు, బాగా చదువుకున్నాడు, కాలి మీద కాలేసి కూర్చుంటాడు, తను ఎక్కడ నగర వాతావరణంలో ఉంటాడు, ఎప్పుడు పడితే అప్పుడు ఆహారము ఆల్కహాల్ ఇలాంటివన్నీ ఉంటాయి. వీళ్ళందరికీ ఒకే రకమైనటువంటి జన్యుపరమైనటువంటి నిర్మాణం ఉంటుంది శరీరంలో, ఈ 4 పిల్లల్లో కూడా. కానీ వాళ్ళలో ఉన్నటువంటి వ్యక్తిగతమైనటువంటి వాళ్ళ శారీరక శ్రమ కావచ్చు, ఇతర అలవాట్లు కావచ్చు, అవి దురలవాట్లైనా పర్వాలేదు, వాటి ఆధారంగా ఈ చిన్నవాడికి తొందరగా డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే వాళ్ళ కామన్గా ఉన్నటువంటి ఒక గుణం ఏదైతే జన్యుపరంగా ఉంటుందో దాన్ని మన యొక్క అలవాట్లు
మిత్రత, వాతావరణం ఇవన్నీ కూడా ప్రభావితం చేసి అవి అంతర్గతంగా ఉన్న వాటిని, నిశ్శబ్దంగా ఉన్న వాటిని బహిర్గతం అయ్యేలా చేయగలుగుతాయి. సో ఆ విధంగా కిడ్నీ జబ్బులన్నిటికీ కూడా చాలామందికి కూడా అంతర్గతంగా వాళ్ళకి ఆ గుణం ఉంటుంది. అది విషయం చాలామందికి తెలియదు. ఉదాహరణకి పెయిన్ కిల్లర్స్ చాలామంది తింటూ ఉంటారు. పెయిన్ కిల్లర్స్తో కిడ్నీ పాడవడం అన్నది ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా పెద్దది. మన భారతదేశంలో ఇంకా చాలా ఎక్కువ. ఉదాహరణకి మనకు పల్లెటూరు వాతావరణంలో చాలామంది ఇప్పుడు, ఒకప్పుడు అంత బాగా లేకుండేది, కానీ ఇప్పుడు చాలామంది, ఇప్పుడు మేము పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళలో దాదాపుగా మేము 70% మంది వాళ్ళు పెయిన్ కిల్లర్స్ బాగా తీసుకున్నట్టుగా మాకు తెలుస్తుంది. అలాంటివన్నీ వాళ్ళకి తెలియదు. వాళ్ళు అమాయకంగా ఉంటారు. వాళ్ళు ఏదో చిన్న దగ్గరలో ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళేసి నేను కాయ కష్టం చేస్తున్నానండి, నాకు కొంచెం ఒళ్ళంతా నొప్పులు ఉన్నాయని చెప్తే వాళ్ళకు పెయిన్ కిల్లర్స్ ఇచ్చేస్తూ ఉంటారు. చిన్న చిన్న దెబ్బలు అవి తగలకుండా అంటుండో మనిషి అన్నాక వాటి కూడా మందులు వేసేసుకోవడం అంటూ మొదలు పెట్టేశారు. అలాగే ఇప్పుడు కొత్తగా అర్బన్ కమ్యూనిటీలో, ఇప్పుడు నగరాలలో చాలామందికి అసిడిటీ అంటూ, గ్యాస్ అంటూ మందులు వేసుకుంటూ ఉంటారు. ప్యాంటప్రజోల్, మిప్రజోల్, రాబిప్రజోల్ అన్నీ నీకు అవన్నీ తెలుసు. ఇలాంటివన్నీ కూడా కడుపు నొప్పి, గ్యాస్ అన్నది వాళ్ళకు ఉన్నటువంటి ఆహారపు అలవాట్లో ఉన్నటువంటి ఒక చెడ్డ కార్యక్రమం వల్ల వాళ్ళకు వస్తుంది. కానీ దానికి మందులు అవసరం లేదు. కానీ చాలామందికి విచ్చలవిడిగా మందులు వేసుకోవడం మొదలు పెడతారు. ఇలాంటి వాళ్ళలో ఎక్కువగా మనకు కిడ్నీ జబ్బులు చూస్తూ ఉంటాం. అయితే మరి లక్షల్లో కోట్లలో వేసుకుంటారు కదా, మరి వాళ్ళందరికీ ఎందుకు కిడ్నీలు పాడవటం లేదంటే ఆ టాబ్లెట్ అనేది సెకండ్ హిట్ లాంటిది. కానీ ప్రైమరీగా వాళ్ళందరికీ కూడా వాళ్ళ శరీరంలో జన్యుపరమైన నిర్మాణ క్రమంలో వాళ్ళకి కిడ్నీలు పాడవాలనే ఒక గుణం ఏదన్నా ఉంటే వాటిని ఈ రకమైనవన్నీ కూడా ఈ మందులు కావచ్చు అలాంటివన్నీ చేయగలుగుతాయి. ఇప్పుడు కొత్తగా హీట్ స్ట్రెస్ నెఫ్రోపతి అంటున్నాం. ఎవరైతే వాళ్ళ శక్తి సామర్థ్యాలకు మించి ఎండలో బాగా కాయకష్టం చేస్తూ, నీళ్లు బాగా తాగకుండా చెమట కక్కుతూ వాళ్ళు అలాగే ఎండలో పనిచేస్తూ ఉంటే ఆ హీట్ యొక్క స్ట్రెస్కి కూడా కిడ్నీలు పాడవడం అనేది కొన్ని రకాల దేశాల్లోనూ, కొన్ని ప్రాంతాల్లోనూ, కొన్ని ఊర్లలోనూ మనం చూడగలుగుతున్నాం. అలాంటి రకరకాల కారణాల చేత అంటే కిడ్నీ జబ్బులు రావడానికి ప్రధానమైనటువంటి జబ్బు ప్రపంచవ్యాప్తంగా కూడా మధుమేహమే, అంటే డయాబెటీస్ అంటూ ఉంటాం. మన దేశంలో కూడా డయాబెటీస్ వల్లనే చాలామంది పాడైపోతూ ఉంటారు, కిడ్నీలు పాడు చేసుకుంటూ ఉంటారు. అయితే కిడ్నీ పాడైన వాళ్ళందరినీ తీస్తే అందులో 40% మంది కిడ్నీ డయాబెటీస్ వల్ల పాడైన వాళ్ళే కనపడతారు. అలా అని చెప్పి డయాబెటీస్ వచ్చిన వాళ్ళందరికీ పాడవుతుందా కిడ్నీలు అంటే అలా ఏమి కాదు. మళ్ళీ నేను చెప్పాను కదా, డయాబెటీస్ రావాలి అని వాళ్ళకి ఏదైతే జన్యువు రాసి ఉంటుందో దానికి తోడుగా కిడ్నీ పాడవాలని ఇంకో జన్యువు ఉంటే తప్ప కిడ్నీ పాడవదు. అంటే 2 రకాల జీన్స్ వాటి రక్త శరీరంలో ఉండాలి. అలాగా డయాబెటీస్ ఉన్న వాళ్ళలో కేవలం 30-40% మంది మాత్రమే కిడ్నీలో మార్పులు తెచ్చుకొని కిడ్నీ పాడు చేసుకుంటూ ఉంటారు. కాబట్టి ప్రతి డయాబెటిక్ పేషెంట్ భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. కానీ ప్రతి డయాబెటీస్ పేషెంట్ కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే మన జన్యుపరమైన నిర్మాణ ప్రక్రియ మన శరీరంలో ఏ విధంగా జరిగింది అన్నది తెలుసుకోవడం అనేది మనకి సాధ్యం కాదు, ఏ మనిషికి కూడా సాధ్యం కాదు. ఒక చిన్న దెబ్బ తగిలితే అందరూ ఒకే రకం పెయిన్ కిల్లర్ వేసుకున్నారు అనుకోండి, ఇప్పుడు పెద్దగా యాక్సిడెంట్లు అవి జరుగుతూ ఉంటాయి. అందులో 10 మందికి ఒకే ఇంజెక్షన్ ఇచ్చినా కూడా అందులో ఒకరికే కిడ్నీ ప్రాబ్లం వస్తుంది. ఆ ఒక్కడెవరో తెలుసుకోవడం వాళ్ళకి సాధ్యం కాదు, తనకి తెలియదు. అయితే కొన్ని సాధారణంగా కొంతమందికి మామూలుగా మనం ఊహించి చెప్పడం చాలా కష్టం కాబట్టి మరి ఇప్పుడు నాకు ఉందో లేదో, నాకు ఆ గుణం ఉందో లేదో నాకు ఎలా తెలుస్తుందన్న వారికి మేము కొన్ని ఉదాహరణలు చెప్తాము. చాలామందికి మనం పుట్టుకతో మనం ఏ విధంగా గర్భస్థ శిశువుగా ఉన్నప్పుడు మన ఆరోగ్య పరిస్థితి అక్కడి నుంచి మొదలవుతుంది, అనారోగ్య పరిస్థితి కూడా అక్కడే మొదలవుతుందని మేము చెప్తాము. గర్భస్థ శిశువులకి చాలా మంచి ఆహారాన్ని ఇవ్వడము, అలాగే వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ రాకుండా చూసుకోవడం అన్నది చాలా చాలా ముఖ్యం. మారుతున్న సమాజంలో, మారుతున్న వాతావరణ పరిస్థితుల రీత్యా చాలామంది ఆడవాళ్ళకి చాలా తొందరగా పిల్లలు నెలలు నిండకుండానే పుట్టడం కానీ, బరువు తక్కువ పుట్టడం కానీ జరుగుతుంది. అక్కడి నుంచి వాళ్ళ అనారోగ్య పరిస్థితి కొన్ని సందర్భాల్లో స్టార్ట్ అవుతుంది. దాదాపుగా మన అందరం కూడా 2.5-3 కిలోల కంటే ఎక్కువగా ఉండవాలి. ఎవరైతే తక్కువ బర్త్ వెయిట్తో పుడుతున్నారో, 2.5 కిలోల కంటే తక్కువ పుడుతున్నారో అలాంటి వాళ్ళకి జబ్బులు వచ్చే గుణం, ముఖ్యంగా చిన్న వయసులో కిడ్నీలకు కానీ, బీపీ తొందరగా రావడం కానీ, ఒకవేళ డయాబెటీస్ వాళ్ళకి ఏదైనా వచ్చుంటే వాళ్ళకి కిడ్నీలు డ్యామేజ్ అవ్వడం కానీ ఇలాంటివన్నీ గుణం ఉంటుంది. అలాగే స్థూలకాయంతో బాధపడుతున్న వాళ్ళు, ఇప్పుడు చాలామంది యువకుల్లో పెద్ద ప్రాబ్లము అసలు అన్నిటికంటే చాలా పెద్ద ఆరోగ్య పరిస్థితి ఏదైనా చెడ్డగా కనపడుతోంది సమాజంలో అనంటే కనిపించగానే మనకు తెలిసిపోయేది స్థూలకాయం. చాలామంది చాలా ఎక్కువ అధికంగా ఉన్నటువంటి బరువుతో బాధపడుతున్నారు. అటువంటిది ఒకటి. ఇంకా సిగరెట్లు, ఆల్కహాల్ ఇలాంటి గుణాలన్నీ కూడా నేను ఇంతకుముందు నీకు చెప్పాను కదా, సెకండ్ హిట్ అని చెప్పాను. అంటే మనలో ఆ గుణం ఉంటేనే ఇంకేదన్నా మనకి మన అలవాట్లు కావచ్చు, వాతావరణం కావచ్చు అని ప్రభావితం చేసి మనకి జబ్బు వచ్చేలా చేస్తాయి. సో కాబట్టి షుగర్ ఉన్నా, బీపీ ఉన్నా, అలాగే కుటుంబంలో వంశపారంపర్యంగా జన్యువుల్లో మనకి కిడ్నీ జబ్బు రావాలని కొన్ని జీన్స్ ఉంటాయి. అందుకే కిడ్నీ జబ్బు వచ్చిన వాళ్ళందరూ పిల్లలు కూడా మేము చెప్తాము, మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇలాగే మీరు అనవసరమైన పెయిన్ కిల్లర్స్ కానీ, యాంటాసిడ్స్ కానీ, ఆ మందులు ఈ మందులు చిన్న వాటికి చీటికి మాటికి అకారణంగా మందులు వేసుకోవడం అనేది చాలామంది చేస్తూ ఉంటారు. వాళ్ళు జలుబు దగ్గు వచ్చినా కూడా మందులు వేసుకుంటుంటారు. నిజానికి జలుబు దగ్గు మందులు అవసరం లేదు, కాస్త 2 రోజులు ఆగితే అదే తగ్గిపోతుంది. కానీ వాళ్ళకి ఏదో తొందరగా మందులు వేసుకోవడం అలవాటిది. డీహైడ్రేషన్ ఒకటి అవుతూ ఉంటారు. మంచిలు చాలామంది సరిగా తాగరు. రకరకాల చిన్న కారణాలు, రాళ్ళు తెచ్చుకునే గుణమున్న ఆ రాళ్ళని వెంటనే తీయించేసుకోరు, అలాగే పెట్టేసుకుంటారు. దాంతో ఇన్ఫెక్షన్స్ వచ్చి కిడ్నీ డ్యామేజ్ అవ్వడము, ఇలా రకరకాల కారణాలు ఉంటాయి. ఇవన్నీ కారణాలలో ఏదైనా కూడా వాళ్ళకి వ్యక్తిగతంగా వాళ్ళకున్నటువంటి జన్యుపరమైనటువంటి నిర్మాణము, దానికి ఉన్నటువంటి గుణము, అది కిడ్నీలు డ్యామేజ్ అవ్వాలని, దానికి వాళ్ళకున్న అలవాట్లు, చుట్టూ ఉన్న వాతావరణ పరిస్థితులు ప్రభావితం చేస్తే మాత్రమే ఏ జబ్బైనా బయటపడుతుంది.